హాయ్, అందరికీ నమస్కారం. ఈ మధ్య ఇంట్లో మన దేశీ రకాలైన రైసులు వండుతూ ఉన్నాను కదా. అందులో ఇది ఒకటి కూజీ పటాలి. ఆ మధ్య మధ్యలో నెల నెలగా కాస్త వేరే రంగులో వచ్చాయి కదా. అవి బిఫోర్ బ్యాచ్ ఏ బ్లాక్ రైసో ప్రాసెస్ చేసిన తర్వాత పట్టినవి అయి ఉంటాయి. అలా రావడం వల్ల ఏమో ఈ రైస్ వండినప్పుడు చక్కగా ఒకలాంటి పర్పుల్ షేడ్, నాట్ ద డీప్ పర్పుల్, వెరీ బేసిక్ లైట్, అలా చూడగానే తేలిగ్గా కనిపించే అంత లైట్ పర్పుల్ అలా ఉండేసరికి మా అమ్మాయికి భలే నచ్చింది. అదే రంగు ఒకటే కాదు, రుచి కూడా చాలా బాగుంది. ఈ వీడియోలో నేను కేవలం రైస్ అండ్ పప్పు మాత్రమే వండుతున్నాను. అవి ఎలా వండాను అని మీకు స్పెసిఫిక్గా చూపించడం కంటే మాట్లాడాల్సిన విషయం ఒకటి ఉంది. తెలియకుండానే మనకి కుక్కర్లు వాడడం అలవాటైంది, ప్రెషర్ కుక్కర్స్. నేను చాలా రోజులు వాడాను, చాలా సంవత్సరాలు కూడా వాడానని చెప్పుకోవాలి. ఈ మధ్య రైట్ పద్ధతి తెలిసింది నాకు, అవి ఎలా వండుకోవాలి, ప్రెషర్ కుక్కర్ లేకుండా ఎలా వండుకోవాలి, అండ్ బయట వండినప్పుడు కూడా కరెక్ట్గా ఎలా వండుకోవాలి, పర్టికులర్గా ఈ పప్పులు కానీ రైసులు కానీ తెలుసుకుంటూ ఉన్నాను. ఆఫ్ కోర్స్ అన్నం వారిస్తే ఇంకా మంచిదే అంట. మేబీ ఫ్యూచర్లో ఇంకాస్త టైం స్పెండ్ చేసి ఆ పద్ధతి కూడా చేస్తానేమో. నాకు కాస్త టైం వీలు చిక్కుతుంది కాబట్టి నేను ఈ పద్ధతిని అలవర్చుకుంటున్నాను, చేస్తున్నాను. అయితే అందరికీ కుదరకపోవచ్చు. అయితే మనకి ఎంతలా అలవాటు అయిపోయిందంటే, మన ముందు జనరేషన్ అయితే పూర్తిగా ప్రెషర్ కుక్కర్స్ మీద అయితే ఆధారపడలేదు. మేబీ మనకే ఎక్కువ అలవాటు అయి ఉంటుంది. నేను ఉగాది అప్పుడు పప్పు భక్షము ఇలా చేశాను అని చూపించిన దానికి బాగాలేదని, సరే బాగా రాలేదు అన్నారు. దట్స్ ఫైన్ ఫర్, అండ్ ఐ మీన్ కామెంట్ రూపంలో. అండ్ తర్వాత ఇంకొకరు ఎవరో పెట్టారు రాంగ్ వే అని. వాళ్ళు పెట్టడాన్ని నేను ఏమీ అనట్లేదు, కానీ అది మనకి ఎంతలా అలవాటైందంటే మనం చేసే మిస్టేక్సే రైట్ అన్నంతలా అలవాటైంది. కుదరకపోవచ్చు, దాంట్లో ఏం లేదు. పిల్లలని తొందరగా పంపించే ఒత్తిడి కావచ్చు, జాబులు చేసే ఒత్తిడి కావచ్చు, తప్పకపోవచ్చు. కానీ నేను తెలుసుకొని వండుతుంటే వాళ్ళు తెలిసి తెలియక రాంగ్ వే అని కామెంట్ పెట్టడం నేను అది పెద్దగా తీసుకోవట్లేదు. కానీ దిస్ ఈజ్ ద రైట్ మెథడ్ అని ఇంకా ఎంతోమందికి తెలవాల్సిన అవసరం ఉంది అని అనిపించింది నాకు. ఆఫ్ కోర్స్ అదే వీడియోలో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్న కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి. అయితే ఆ కాంప్లిమెంట్స్కి ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ అప్రిషియేట్ దోస్ కామెంట్స్ ఆల్సో. మంచిగా పెట్టినది నాకు ఎంత హ్యాపీనెస్ని క్రియేట్ చేస్తుందో నాకు తెలుసు. అలాగే రాంగ్ అని పెట్టిన వాళ్ళ వల్ల నేను సాడ్ అవ్వకపోయినా ఎంతోమందికి తెలియాల్సిన అవసరం ఉందన్న విషయం మాత్రం అర్థమవుతుంది. ఈ మధ్య మిల్లెట్స్ అంటూ చెప్తూ ఉన్నాను కదా రెగ్యులర్గా. ఒకరోజు స్కిప్ చేసిన రోజు వీడియో ఇది. సరే మరి ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టటా.